ఆ, హలో ఫ్రెండ్స్, హాయ్, అందరికీ నమస్తే. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ న్యూ. అండ్ ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్స్ కాదు, దే బయట దేశాలు వెళ్ళే వాళ్ళు, అంటే బయట దేశాలు అంటే పెద్ద పెద్ద జాబులు చేసేదానికి కాదు, ఇంజనీర్లు కాదు. మనం జనరల్గా వెళ్తాం కదా, సెక్యూరిటీస్కి, హోటల్ మేనేజ్మెంట్స్కి. ఇప్పుడు అక్కడికి నేను క్లీనింగ్ పోయినా, ఆల్రెడీ ఒక 5 years చేసిన, అది వేరే విషయం. అండ్ నేను ఈరోజు ఒక ఇంటర్వ్యూ వచ్చేసి ట్రాన్స్గార్డ్ కంపెనీ నుండి సెక్యూరిటీ జాబ్స్. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఏం అంటే చెప్పిండంటే, ఆల్రెడీ డీటెయిల్స్ పంపుతారు కదా, మా ఫ్రెండ్ ఒక ఆయన తెలిసినుండే, ఆయన ఏజెంట్ తరఫున మెసేజ్ వచ్చినండి నాకు పంపిన మా ఫ్రెండ్. అందులో చెప్పింది ఏంటంటే, ఇంగ్లీష్ రైటింగ్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉండాలి. నేనేమనుకున్నా, ఇంగ్లీష్ రైటింగ్ డజన్ మ్యాటర్ కానీ స్పీకింగ్ అడుగుతారేమో అని అనుకున్నాను. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే, అక్కడ పోయినాక ఇంటర్వ్యూ ఎట్లుందంటే, ఫస్ట్ మనకు ఒక చెప్తారు ముందే, నువ్వు ఒక ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ ఎట్లుంటుందంటే, మనం జనరల్గా నేను ఒక MTS ఎగ్జామ్ రాసిన, నేను 10th సర్టిఫికేట్తో. అలా ఇంగ్లీష్ ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ పేపర్ ఎట్లుంటుందో, అక్కడ 70 మార్కులతో ఇంగ్లీష్ పేపర్ అట్నే ఉంటుంది. ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. MTS కొంచెం హై లెవెల్ ఉంటుంది అనుకో, ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది తక్కువ అని మనం చదవకుండా పోయినాం అనుకో, ఇంగ్లీష్ తెలియకుండా పోయినాం అనుకో, 100% ఆ ఎగ్జామ్ మనం క్రాస్ చేయలేం. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఆ ఎగ్జామ్ క్రాస్ చేసుడు ఇంపాసిబుల్. ఎందుకంటే దాదాపు ఇంటర్వ్యూలో కొట్టేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 10th పీపుల్ ఉంటారు. నేను చూసిన కొందరు డిగ్రీ చదివిన వాళ్ళు వచ్చినండి, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే అందరూ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం లేరు కదా. 70 మార్కులకు నేను నేను MTS రాసిచ్చిన తర్వాత కొన్ని వీడియో చూసిన, నాకు కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండే. నేను చూసి 2-3 తప్పులు కూడా పెట్టినా, నాకు కొంచెం ఆగం ఎక్కువ. నాకు 29 మార్క్స్ వచ్చిన 70 మార్కులకు. అండ్ ఇంకోటి, ఇది ఓకే కొందరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పాస్ అవుతారు, ఓకే. కొందరికి ఇంగ్లీష్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. కొందరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చెప్పలేము, అలా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉన్నట్లా దేశం పోవాలనుకుంటారేమో, చెప్పలేము. ఎవరికి ఏ పరిస్థితి వచ్చే చెప్పలేము. అలాంటి వాళ్ళు ఇంగ్లీష్ పాస్ అవుతారు. అదేంటి, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అంటే ఐఎమ్ డాష్ గోయింగ్ టు స్కూల్ అనే సంథింగ్ ఏమి ఎట్లా డాషెస్ పెడతారు అన్నట్టు. అందులో ఇన్, ఆన్, దేర్, సి, వాటర్, అది అవన్నీ బ్లాంక్స్, బిల్లింగ్ ద బ్లాంక్స్ చేయాలి. అవన్నిట్లల్లో 70 మార్కులకు వచ్చిన నాకు 29 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. అండ్ ఇంకోటి పెద్ద ట్విస్ట్ ఏంటంటే, నేను తెలుగులో ఎస్సే రాయడానికి నాకు దాని కాదు. అంటే ఎస్సే అంటే తెలుసు కదా, వ్యాసం రాస్తాం కదా. ఇప్పుడు గాంధీజీ గురించి రాయమని అంటే మనం ఏం రాస్తాం, గాంధీజీ మహాత్ముడు, ఆయనకు మహాత్మా అని బిరుదు ఉంది, అది రాయాలి ఫస్ట్. గాంధీ పేరు, పూర్తి పేరు మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ, తల్లిదండ్రుల పేరు, ఇట్లా రాస్తాం కదా. అట్లా మనకు ఒక వ్యాసం ఇచ్చినాడు, అది ఇంగ్లీష్లో రాయాలి మనం. గాంధీ గురించి అడుగుతాడు, డ్రీమ్ జాబ్ గురించి అడుగుతాడు, ఫేవరెట్ క్రికెటర్, ఫేవరెట్ యాక్టర్ గురించి అడుగుతారు. అట్లా ఎస్ఏ రాయాలి. మినిమం 10-15 లైన్స్ ఉండాలి ఎస్ఏ రైటింగ్, అండ్ నీట్గా ఉండాలి. అది మ్యాటర్ కాకుండే, కానీ రానున్న కాలంలో అది కూడా మ్యాటర్ అవుతుంది. ఈ ఇట్లా ఎందుకు చేస్తారు సెక్యూరిటీస్కి అండ్ సూపర్వైజర్స్ కూడా. ఇప్పుడు ఒకవేళ దుబాయ్కి పోయేటప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చిందని అంటే, 100% సూపర్వైజర్స్కి, కొంచెం హైయర్ అఫీషియల్ జాబ్స్ కంటే మేనేజ్ చేసే జాబ్స్కి, ఇప్పుడు పలానా పీపుల్స్ మేనేజ్ చేయాలి, పలానా స్టోర్ మేనేజ్ చేయాలి, మినిమం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఎందుకంటే స్టోర్ మేనేజ్మెంట్ చేసినాం అనుకోండి, నేను స్టోర్ మేనేజ్మెంట్ చేసిన, నేను పోయినప్పుడు నాకు అక్కడ స్టోర్ మేనేజ్మెంట్ ఉంటుండే, నాకు పేపర్ ఇస్తుండాడు, అలా చూసి ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో నేను చూసి చదువుకొని టిక్ పెట్టి సైన్ పెట్టి చేస్తుండే, స్టాంప్ కొడుతుండే. అవిటికి కూడా మనం చదవాలంటే ఆ బేసిక్ ఇంగ్లీష్ని ఇలా కచ్చారా అని టెస్టులు పెట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి, చదువుని నెగ్లెక్ట్ చేయకూరి, ఇంటర్ సర్టిఫికేట్ మినిమం ఉంచుకోరు. ఇప్పుడు మేము దేశాలకు పోయేటప్పుడు మాకు 10th సర్టిఫికేట్ అయ్యారు. ఇప్పుడు స్టార్టింగ్ నాకు తెలిసి ఇంటర్ సర్టిఫికేట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే చెప్తున్నా. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 జాగాలు ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, ఇంకా 2 జాగాలు ఉన్నాయి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్. అందులో మాత్రం ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా ఇంగ్లీష్ గురించి ప్రిపేర్ అయిపోతే మీరు పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్ఏ గురించి టెన్షన్ పడకూరి, ఖాళీ బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది కదా. ఐఎమ్ డాష్ గోయింగ్ టు స్కూల్ అంటే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఐ డాష్ గోయింగ్ టు స్కూల్ అన్నారు అనుకో, ఐ తర్వాత ఏమొస్తాయి, యామ్ వస్తుంది. యామ్ అసలు 3 పెడతాడు, యామ్, ఆను, ఇన్ పెడతాడు. అట్లా అసలు బేసిక్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. అది కూడా మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, టెన్షన్ అవుతుంది. అందుకని చెప్తున్నా, ఏ జాబ్ ఈజీ కాదు. ఫారెన్ పోవాలంటే దీనికి ఎందుకు ఇంకా ఇట్లా చేసారంటే, దేశంలో కూడా దీనికి ఒక స్పెషల్ ఉంటుంది అన్నట్టు, లైసెన్స్ వస్తుంది అన్నట్టు. అక్కడ కూడా సేమ్ ఎగ్జామ్ ఉంటుంది.
అక్కడ ఆ ఎగ్జామ్ మనం ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్. ఒకవేళ మనకు శాలరీ ఇంక్రిమెంట్ కావాలని అంటే ఇక్కడ నాకు 1920 రూపీస్ చెప్పిన 1920 రూపాయలు ధరమ్స్. ఒక 1000కి మనకి ఇండియాలో 23 రూపాయలు అవుతాయి, సరే 23,000 అవుతాయి. 23,000 అంటే అప్రాక్సిమేట్లీ 41,000 అవుతాయి. అంత శాలరీ ఇచ్చినప్పుడు అంత ఈజీగా రిక్రూట్మెంట్ చేసుకోడు కదా. అంత శాలరీ ఇప్పుడు ఇంటర్ సర్టిఫికేట్ చదువుకొని గవర్నమెంట్ జాబ్లకి ఎన్ని వాళ్ళకి ఉన్నది. నాన్ ఐటీ చేసేటోళ్ళకి కూడా జాబ్లకు 40,000 లేదు. మనకు ఫారెన్లలో 40,000 ఇస్తున్నాడంటే పెద్ద దేశం అని కాదు కదా. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఖచ్చితంగా మంచిగా చదువుకొని పోరి. అండ్ జాబ్స్ ఇప్పుడు ఎక్కడైనా దుబాయ్ వెళ్ళే వాళ్ళు సెక్యూరిటీ జాబ్స్ పడ్డాయా, సూపర్వైజర్ జాబ్స్ పడ్డాయా, కొంచెం స్టడీకి అనుగుణంగా పడ్డాయని అంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ నాలెడ్జ్ 100% ఉండాలి. ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా మీరు ఇక్కడికైనా అక్కడ పోతారు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఫారెన్ కంట్రీస్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే 10th సర్టిఫికేట్తో వెళ్ళాలనుకున్నా, ఇంటర్ సర్టిఫికేట్తో వెళ్ళాలనుకున్నా, ఎలాంటి జాబ్స్కైనా సరే బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోండి. బేసిక్ ఇంగ్లీష్ అనే కాదు, ఇంగ్లీష్ నేర్చుకోండి. అంటే ఇంగ్లీష్ రాయడం రావాలి, పర్ఫెక్ట్గా చదవడం రావాలి. ఖచ్చితంగా చదవడం రావాలా, పర్ఫెక్ట్గా రాయడం రావాలంటే అక్కడికి పోయినాక మీరు అప్డేట్ కావచ్చు. నేను క్లీనర్గా పోయి సూపర్వైజర్ జాబ్ వస్తుండే నాకు. అండ్ నాకు టైం బాగాలేదు, నా ఇంగ్లీష్ అంత బాగాలేదు, నా రైటింగ్ బాగాలేదు. ఐ డిడెంట్ గెట్ ద జాబ్. అండ్ నేను 5 years క్లీనర్గానే చేసి వచ్చిన. నాకు 10th సర్టిఫికేట్ మాత్రమే ఉండే. 10th సర్టిఫికేట్ కూడా క్లీనర్ జాబ్ నుండి సూపర్వైజర్ జాబ్కు సర్టిఫికేట్ చూడరు అక్కడ దేశంలో, సర్టిఫికేట్ చూడరు. అండ్ నీ ఇంగ్లీష్ చూస్తారు, నీ రైటింగ్ స్కిల్స్ చూస్తారు, అండ్ నీ ఇంగ్లీష్ టాకింగ్ చూస్తారు, అండ్ ఇంగ్లీష్ రీడింగ్ చూస్తారు. ఎవరు చూస్తారు? మేనేజర్ చూస్తాడు, సూపర్వైజర్ చూస్తాడు. వాళ్ళు నువ్వు ఎంత పని చేసిన వాళ్ళకి టీమ్ లీడర్ వస్తుంది. వచ్చినా కానీ సూపర్వైజర్ రావాలంటే టీమ్ లీడర్ కొంచెం తక్కువది, సూపర్వైజర్ కొంచెం ఎక్కువది. మనం అప్డేట్ కావాలంటే మాత్రం బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలండి. అండ్ రెండు పెద్ద సెక్యూరిటీ అనేది పెద్ద జాబ్, అంటే పెద్ద శాలరీ ఉంటుంది. 920 dirhams అంటే చెప్పిన 42,000 నియర్ బై. 42,000 రావాలంటే వట్టిగా ఏమి 10th సర్టిఫికేట్ మీద ఒకటి మన 42,000 ఓళ్ళు ఇస్తారు. చాలా తక్కువ కదా. ఫారెన్స్లలో ఇస్తారు, ఇచ్చినా కానీ పని వేరే ఉంటుంది కదా. సెక్యూరిటీ జాబ్ మంచి జాబ్ ఇది. అంటే మనం పోయి చేసే పని ఏముంటుంది అక్కడ, ఖాళీ మనం అక్కడ పోవాలి ఆఫీస్కి పోయి. అండ్ అప్పుడప్పుడు పెట్రోలింగ్ అంటే ఇద్దరు ఉన్నారనుకోండి, పెట్రోలింగ్ అంటే చూడ రావాలి, మనం ఇచ్చిన ఏరియాలో అక్కడ బయటకు పోయి చూసి రావాలి. లేదంటే మన అక్కడ ఉండి ఎవరెవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, టైం ఇన్ అలా ఐడి పేరు అవన్నీ రాసుకోవాలి. అందుకనే దానికి ఆ ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్లో 70 questions ఉంటే దాన్ని బబ్లింగ్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయో మినిమం 40 మార్క్స్కి ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఆల్రెడీ చెప్పిన ఇదే వీడియోలో. అందుకని నాకు ఇంటర్వ్యూ నేను అటెండ్ కాలేదు. అండ్ ఇలా ఎవరికి ఇబ్బంది కావద్దు. అండ్ ఫ్యూచర్ ఎవరైనా ఈ వీడియో చూసి ఎవరైనా ఏజెంట్స్ ఇంటర్వ్యూలకు పిలిస్తే పోయి ఏదైనా మంచి ఇంగ్లీష్ నేర్చుకొని పోవాలని చెప్పేసి వీడియో చేస్తున్నా. అండ్ ఇంకోటి 2 రోజుల రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. వీడియో వాళ్ళకి షేర్ చేయరు. దుబాయ్ వెళ్తా వేరే దేశం వెళ్తా అనే వాళ్ళకి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయరు. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టోరీ న్యూ @story అని కొట్టి స్పేస్ ఇవ్వకండి. న్యూ NEWW 2 W'లు కొట్టండి, నా ఛానల్ టాప్లో మీకు కనబడుతుంది. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్.